హలో! ముందు వీడియోలో చెప్పాను కదా! మేము స్ట్రాబెర్రీ పికింగ్‌కి వెళ్ళామని. సో, ఆ పక్క రోజు స్ట్రాబెర్రీస్ అన్నీ క్లీన్ చేసేసి నేను జామ్ చేద్దాం అనుకున్నాను. కానీ స్ట్రాబెర్రీస్ చూస్తే కొంచెమే ఉండే. అందుకని బ్లూబెర్రీస్ కూడా ఉన్నాయి నా దగ్గర ఫ్రిడ్జ్‌లో ఫ్రోజన్‌వి. సో, రెండిటిని కలిపి ప్యాన్‌లో వేశాను. ఒక కప్పు షుగర్ వేశాను. తర్వాత సగం నిమ్మకాయ పిండాననమాట. ఆ తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. 10-15 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే కొంచెం అవి సాఫ్ట్ అవుతాయి. ఆ తర్వాత మనం గెంటుతో వాటిని కొంచెం అలా ప్రెస్ చేస్తూ ఉన్నాం అనుకోండి బాగా మెల్ట్ అయిపోతాయి. మ్యాక్స్ అంటే ఒక 20 మినిట్స్‌లో జామ్ అయిపోతది. టేస్ట్ వైజ్‌కి వస్తే నాకైతే చాలా నచ్చింది. నేనెప్పుడు అయితే జామ్స్ కొనలేదు. ఇండియాలో జామ్ తిన్నాను తప్ప స్వీడన్‌కి వచ్చాక నేనెప్పుడు జామ్ బాటిలే కొనలేదు. సో, నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నాను. నాకు నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్వీట్ ఎక్కువ అవుతదేమో అనుకున్నా బట్ లేదు, సరిపోయింది.